తాజా అంశాన్ని చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయగూడెం మండలం గుబ్బాలలో విషాదం చోటు చేసుకుంది. మంగమ్మ గుడి వద్ద వాగులో 5 భక్తులు కొట్టుకుపోయారు. 2 మృతి చెందగా 3 స్థానికులు రక్షించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అడిగి తెలుసుకుందాం. రవికృష్ణ, చెప్పండి, ఈ ప్రమాదం ఎలా జరిగింది, పూర్తి వివరాలేంటి? జిల్లాని పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయగూడెం మండలం గిరిజన ప్రాంతంలో ఈ గుబ్బలగుమ్మ మంగమ్మ దేవాలయం ఉంది. ఇక్కడ గిరిజన ఆరాధ్య దైవమైన ఈ మంగమ్మ దర్శించుకోవడానికి వివిధ ప్రాంతాల నుండి నిత్యం భక్తులు వస్తుంటారు. ఆదివారం కావడంతో ఈ రోజు భక్తుల సంఖ్య గణనీయంగా ఉంది. అది ఈ మంగమ్మ కోవిల్ అనేది ఒక వాగు నుండి ఉండి వాగు లోపల ఒక గుహలో ఉంటుంది. గుహలో ఈ అమ్మవారి ప్రతిరూపాలు ఉంటాయి. ఈ అమ్మవారిని దర్శించుకుని వారంతా కూడా వాగును దాటుకుంటూ వెళ్తుంటారు. పైనుంచి ఒక జలపాతంలో ప్రవహిస్తూ ఉంటుంది. అయితే నిత్యం వచ్చే భక్తులు ఈ రోజు ఆదివారం కూడా రావడంతో కృష్ణా జిల్లాకు చెందిన కొంతమంది భక్తులు అమ్మవారిని దర్శించుండగా ఒక్కసారి వాగు పొంగింది. పైనుంచి పెద్ద ప్రవాహం రావడంతో ఈ వాగు ఒక్కసారి ఉధృతి పెరిగి ఈ దర్శనం చేసుకుంటున్న కొంతమంది భక్తులు దర్శనం చేసుకున్న భక్తులు కొట్టుకు వెళ్లారు. ఈ సందర్భంలో 5 భక్తులు, కృష్ణా జిల్లాకు చెందిన 5 భక్తులు ప్రవాహంలో కొట్టుకుపోవడంతో అక్కడ ఆలయ కమిటీ వాళ్ళు అక్కడ ఉన్న గిరిజనులు కొంతమంది హుటాహుటిన అప్రమత్తమై భక్తులను రక్షించే ప్రయత్నం చేశారు. ఇందులో 3 భక్తుల్ని రక్షించగలిగారు. అయితే 2 మహిళలు, కళ్యాణి, సరస్వతి అని 2 మహిళలు ఈ వాగులో కొట్టుకెళ్ళిపోయి మృతి చెందారు. వీళ్ళ మృతదేహాలను కూడా బయటకు తీయడం జరిగింది. మహిళలు కావడంతో ఈ ప్రమాదం నుండి బయటపడలేకపోయారు. మిగిలిన 3 కూడా రక్షించారు. అయితే వీళ్ళ పరిస్థితి ప్రస్తుతం బాగున్నాం. అక్కడ బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం ఉంది. వీళ్ళని రక్షించేందుకు జంగారెడ్డిగూడెం ప్రాంతం నుంచి కొంత అంబులెన్స్ 108 అంబులెన్స్ వెళ్ళింది. వీళ్ళని తరలించి ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం వీడి పరిస్థితి బాగానే ఉన్నప్పటికీ చనిపోయిన మృతదేహాలు మాత్రం ప్రస్తుతానికి సంఘటన స్థలంలో ఉన్నాయి. ఈ జిల్లాని. ధన్యవాదాలు రవికృష్ణ.